భువనగిరి పార్లమెంటు పరిధిలోని ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో కార్యకర్తల సన్నాహక సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న మా అన్న కిషన్ రెడ్డి అన్న, జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే, ఇక మనకు స్ఫూర్తి ప్రదాత, ఈ నగరాన్ని, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని కార్పొరేషన్లను ఒక సుందరంగా తీర్చిదిద్దిన ఘనత మన రామన్న. ముఖ్య అతిథి నియోజకవర్గ భువనగిరి నియోజకవర్గ అభ్యర్థి నా తమ్ముడు క్యామ మల్లేషు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఇక్కడ విచ్చేసిన నా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు, సోదర సోదరీమణులకు, పత్రికా విలేకరులకు, మీడియా సోదరులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక మంచి అవకాశం ఈ ఇబ్రాహీంపట్నం నియోజకవర్గానికి దక్కింది. ఇప్పటిదాకా చాలా మంది రామన్నగిన చాలా మంది పెద్దలు చాలా క్లుప్తంగా చెప్పారు. ఇవాళ మనకు ఎమ్మెల్యే లేని లోటు కనబడుతున్నది. రేపు రాబోయే సంవత్సరం మొత్తం ఎన్నికల సంవత్సరమే ఇది. గ్రామ పంచాయతీ నుండి మున్సిపాలిటీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఈ ఎన్నికలన్నీ మళ్ళీ మనం గెలిపించుకోవాలి అంటే మనకు ఎంపీ అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నది. క్యామ మల్లేషు ఎంపీ అయితే కిషన్ రెడ్డి అన్న మళ్ళీ ఎమ్మెల్యే అవుతాడు. ఇద్దరు కలిసి కూడా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారు. అయ్యా, ఒక్కటి, 4 నెలల వ్యవధిలో ఈ ప్రభుత్వం ఎక్కడికెళ్ళి ఎక్కడ మారిపోయింది, ప్రజలల్లో ఎట్లా చీకొడుతున్నారు అర్థమవుతున్నది. అన్ని నియోజకవర్గాలు తిరుగుకుంటూ వస్తున్నాం, ఎక్కడ పోయినా అదే. క్యామ మల్లేషు అందరి వాడయ్యా, అందరు గుర్తుపట్టే వ్యక్తి, ప్రజలల్లో ఉండే వ్యక్తి అని ఇప్పటిదాకా రామన్న చెప్పిండు. ఇదే విషయం అక్కడ జనగామలో కూడా బ్రహ్మాండమైన మీటింగు. కాంగ్రెస్ అభ్యర్థి ఎవరయ్యా, ఎవరికి తెలియదు, మాకే తెలియదు. 45 ఏళ్ల సంది రాజకీయంలో ఉన్నా కూడా. మరిగా బీజేపీ అభ్యర్థి ఎవరయ్యా, మన పెద్దన్న కేసీఆర్ పుణ్యమా అని 2014లో ఎంపీ అయ్యి 5 ఏళ్ళు ఈ నియోజకవర్గం మీద ఉండి పార్టీని వదిలిపెట్టి ఆ పార్టీలో పోయి ఇవాళ బీజేపీకి వెళ్ళి నిలబడ్డాడు. ఇగో ఆ వ్యక్తి ఇవాళ బీజేపీ తరఫుకి వెళ్ళి ఎంపీ క్యాండిడేట్. మరి ఈ ముగ్గురిని మీరు పేరు చేయండి, ముగ్గురు వేయండి, ఎవరు అందుబాటులో ఉంటారు. ఇంకొకటి, ఈ క్యాండిడేట్ ఇక్కడనైతే లోకల్, అన్ని వేళల మీ ఎంబడి ఉండే వ్యక్తి, కిషన్ అన్నకు కూడా తోడుగా ఉండే వ్యక్తి కనుక ఒక్కటే. కాంగ్రెస్ కల్లిబొల్లి మాటలు చెప్పింది, లేనిపోని మాటలు చెప్పింది. ఆ మాటలు మనం చేసిన పనులు కూడా మనం చెప్పుకోలే, ఎందుకంటే ప్రజలకు తెలుసు మేమేం చేసినాం, నీళ్లు ఏ విధంగా ఇచ్చినాం, పింఛన్ ఏ విధంగా ఇచ్చినాము, రైతు బంధు ఏ విధంగా ఇచ్చినాము, రైతు బీమా ఏ విధంగా ఎవరు అడగకుండా అన్ని కుల వృత్తులకు కూడా ఏ విధంగా చేసినాము అనేది కేసీఆర్ ఒక నమ్మకంతో తప్పకుండా నేను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నా అన్న ధీమతో ప్రజలందరూ నా వెంబడి ఉన్నారు అన్న ధీమతో ముందుకు పోయిండు. కానీ కల్లిపల్లి మాటలు చెప్పి మనం ఏ విధంగానో మనం అధికారంలోకి రావాలి అని ఏనాడు ఆలోచించలే. కల్లిపల్లి మాటలు చెప్పిండ్రు. ఇవాళ రేపు అక్కలు ఏం చేస్తారు, 2500 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తా అని చెప్పిండు. కాంగ్రెస్ వాళ్ళు వచ్చినప్పుడు చీపురు గంట పట్టుకొని మీరు బయలుదేరు. ఏ ముఖం పెట్టుకొని వచ్చినవరా, మాకు 2500 ఇవ్వలేదు, మాకు 500 గ్యాస్ సిలిండర్ ఇస్తాను, ఏ ముఖం పెట్టుకొని వస్తున్నావురా అని చెప్పి అడుగులి. ఇక వృద్ధులు పింఛన్లు 4000 ఇస్తామన్నారు, 4 నెలలు గడిచిపోయింది,
పాపం వాళ్ళు ఎంతో ఆశతో ఓటేసిరు. మా కేసీఆర్ 2000 ఇచ్చిండు, ఈయన వచ్చి 4000 ఇస్తాడంట. అనుభవం లేకుండా ఒక్కసారి కూడా మంత్రి చేయని వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యిండు. 4000 ఇస్తా ఉన్నాడు. 2000 ఆశతో 4000 వస్తాయనుకున్నారు, 2000. ఆ 2000 కూడా కరెక్ట్గా వస్తున్నాయో లేవో తెలియదు. రైతు బంధు ఇప్పటిదాకా తమ్ముడు చెప్పిండు 2 ఎకరాలకు, ఎకరకు, అర్ధ ఎకరకు, 3 ఎకరాలకు, ఆ పైన లేనే లేదు. మరి ఇక రైతు ఆత్మహత్య చేసుకోకుండా ఏమవుతుంది? కరెంటు లేదు, పంటలు ఎండిపోతున్నాయి, ఇన్వర్టర్లకు జనరేటర్లకు పని దొరికింది, వాళ్లకు వ్యాపారం శురు అయిపోయింది. అంతకుముందేమో ఇన్వర్టర్ జనరేటర్ ఫ్యాక్టరీలోనేమో కేసీఆర్ను తిట్టుకునేది. ఈయన వచ్చిండు, 24 గంటలలో 1 నిమిషం కరెంటు పోతలేదు. ఇది ఈయన వచ్చిండు, కరెంటు పోతుంది, మా వ్యాపారం జరుగుతుంది. ఇగో ఈ విధమైన వ్యవహారం జరుగుతుంది. ఇవాళ రామన్న ఐటీ మంత్రి అంటే దేశంలోనే ఎన్నో ఐటీ కంపెనీలు, బెంగళూరు పోయే కంపెనీలను హైదరాబాద్ తీసుకొచ్చిండు. ప్రతి వ్యక్తి ఇవాళ మనకు అక్కడ చూస్తే ఐటీ కంపెనీలు చూస్తే ఒక అమెరికాలో ఉండే, లండన్, ప్యారిస్, అమెరికాలో ఉండే మాదిరిగా మనకు కానొస్తున్నాయి. అంటే అది ఐటీ మంత్రి తెలివి తగ్గట్టుగా విదేశాలు మొత్తం తిరిగి పెద్ద పెద్ద దిగ్గజాలను ఆహ్వానించి వారికి అన్ని సదుపాయాలు కల్పించి ఇవాళ ఆ పరిశ్రమలు, ఆ ఐటీ కంపెనీలు తీసుకొచ్చడం జరిగింది. ఒక మున్సిపల్ మంత్రిగా ఈ హైదరాబాదు నగరాన్ని ఏ విధంగా తీర్చిదిద్దిండో మనందరం చూసినాం. ఉప్పల్కెళ్ళి బయలుదేరితే ఎయిర్పోర్ట్ పోయిన దాకా సిగ్నల్ ఫ్రీ, ఇటువంటి వ్యవస్థ ఉన్నది. క్యామ మల్లేశ అందరికి సంబంధించి ఏ బడుగు బలహీన వర్గాలకు ఎవరికి ఏ ఆపదొచ్చినా ఏదొచ్చినా ప్రతి దానికి మంచికి చెడ్డకు అన్నిటికీ మీకు అందుబాటులో ఉన్న వ్యక్తి కనుక దయచేసి మీకు ఒక్కటే కోరుకునేది, మన ప్రాంతం కుంటుపడొద్దు, అభివృద్ధి చెందాలి అంటే కిషన్ అన్నకు తోడుగా క్యామ మల్లేశం గెలిపించవలసిన అవసరం ఉన్నది. అన్ని నియోజకవర్గాలలో కూడా ఇదే ఆలోచిస్తున్నారు. ఈ వ్యక్తి అయితేనే మనకు అందుబాటులో ఉంటాడు, మనం ఏది చెప్తే అది చేస్తాడు, అన్ని విధాలుగా మనకు మంచుకుంటుందని అన్ని నియోజకవర్గాల ప్రజలు ఆలోచిస్తున్నారు. కనుక ముఖ్యంగా కాంగ్రెస్ కల్లిబోలి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది, వదిలేద్దాం. ఇప్పుడన్నా ప్రతి వ్యక్తి మనమే బీఆర్ఎస్ పార్టీ వల్ల మేము ఓట్లేసుడు కాదు, ఎవరన్నా కాంగ్రెస్ ఫేవర్లు ఉన్నా విలేజ్లల్లా అందరికీ నచ్చజెప్పి మన ప్రాంతవాసికి టికెట్ ఇచ్చిండు పెద్ద ఆయన, మనం గెలిపియాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ.